మంత్రపాఠः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము 41వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. నలభై 145వ నియమం కూడా పూర్తి చేసుకున్నాము. 145, 146. కాబట్టి 146లో 1వ పాయింట్ చెప్పుకున్నాము. ఇంతవరకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం సరామః. రాసుకోండి. 146లో 2వ పాయింట్ కింద రాసుకోండి. 146లో 2వ పాయింట్ కింద రాసుకోండి. మొదటగా సూత్రం రాసుకోండి. చజోహు కు గిన్యతోహు ఘిన్యతోహు ఘిన్యతోహు. చజోహు కు ఘిన్యతోహు. చజోహు కు గిన్యతోహు. ఇది సూత్రం అండి. మనకు దీని మీనింగ్ రాసుకోండి. చకారము చకారం అంటే హలంత చకారం అండి. హలంత చకారము మరియు హలంత చకారమునకు హలంత చకార స్థానంలో కకారము, హలంత చకార స్థానంలో కకారము. కకారం కూడా హలంతమే అండి. హలంత చకార స్థానంలో హలంత కకారము అంటే హలంత చకారం అన్నప్పుడు చా రాసి దాని పొల్లి ఇవ్వండి, కింద బ్రాకెట్లో పెట్టుకునేది. మీరు హలంతం అంటే దాన్ని హలంతం అని చెప్పి ఆ అక్షరాలు రాసుకోవద్దు. ఆ చకార అక్షరాన్ని చూపించండి. చ అని కొటేషన్ పెట్టుకుని పొల్లు పెట్టండి. చకారమునకు కకారము అంటే చకార స్థానంలో కకారము మరియు జకార స్థానం జకార స్థానంలో గకారము వస్తుంది. చకార స్థానంలో కకారము మరియు జకార స్థానంలో కకారము వస్తుంది. సారీ, గకారం వస్తుంది. జకార స్థానంలో గకారం, చకార స్థానంలో కకారం వస్తుంది. ఇక్కడ మనకు సూత్రంలో చజోహ్ అని చెప్పాడు. చజోహ్ అంటే చకార స్థానంలో కకారము, అదేవిధంగా చజోహ్ జకార స్థానంలో గకారం వస్తుంది అని చెప్పాడు. కు అంటే కవర్గం. అస్తు. ఇప్పుడు చకార స్థానంలో కకారం ఎక్కడొచ్చింది, జకార స్థానంలో గకారం ఎక్కడొచ్చింది ఉదాహరణలో చూద్దాం. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఉదాహరణ అని పెట్టి పచ్చధాతు. పచ్చధాతుకి పాకః, పచ్చధాతుకి పాకః. పచ్చధాతుకి పాకః. ఇప్పుడు పచ్చధాతులు చా కనిపిస్తుందా మనకు? పచ్చిలో చా కనిపిస్తుంది. ఆ చకార పచ్చిలో చకార హలంతము, ఆ చకార హలంత స్థానంలో కకారం వస్తుంది. అప్పుడు పక్క అవుతుంది. పక్క ప్లస్ అక్కడ ఘై ప్రత్యయం వచ్చింది. ఘై ప్రత్యయానికి ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది కదా. ఆ పచ్చ ఆ తర్వాత
ఉపదాలో ఉండే అకారానికి వృద్ధి చేసుకుంటే పాక్ అయిపోతుంది. పాక్ కకారంలో ఆ కలిస్తే పక్కన ఉంటుంది పాక అయిపోతుంది. అర్థమైందా? పచ్చ ధాతువు తోటి ముందు ఘై తెచ్చుకోండి. పచ్చ ప్లస్ ఘై, పచ్చ ప్లస్ ఘై. ఘైకి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. అందుకే కింద రాసుకోండి పచ్చ ప్లస్ ఆ, పచ్చ ప్లస్ ఆ. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు దానికి వృద్ధి కూడా చేసుకోండి. ముందే చేసుకున్నాం. పచ్చ ప్లస్ ఆ. పచ్చలో ఉండే అకారానికి పాలో ఉండే అకారానికి వృద్ధి చేస్తే అకారానికి ఆకారానికి వృద్ధి చేసిన పాక్ అయిపోతుంది. సారీ, పాచ్ అయిపోతుంది. పాచ్ ప్లస్ ఆ, పాచ్ ప్లస్ ఆ, పాచ్ ప్లస్ ఆ. ఇప్పుడు చకార హలంత ఉంది కదా, పాచ్లో చ హలంత ఉంది కదా, దాని స్థానంలో ఈ సూత్రం నియమం ప్రకారం, ఈ సూత్రం ప్రకారంగా చజోహుకు గిన్యతోహు సూత్రం ప్రకారంగా ఏం చెప్పిందంటే అట్లా అంతిమంలో చకారం ఉంటే దానికి కకారం వస్తుంది అని చెప్పింది. అందుకే పాక్ అయిపోయింది. చాక కా చేస్తే పాక్ అయి, పాక్ ప్లస్ ఆ కలిపితే పాక. విసర్గం పెట్టుకున్నామంటే పాక. ఈ రకంగా అన్నిట్లో చూసుకోవాలి. నెక్స్ట్ శుచ్ ధాతుకి శోక. ఇక్కడ ఉపదాలో ఉండే ఉకారానికి ఓ అవుతుంది. ఇక్కడ శుచ్లో కూడా చా ఉంది. ఈ చకారానికి కకారం చేయడం ముఖ్యమైన విషయం. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది శుచ్ అంటున్నాం, శుచ్లో చా కనిపిస్తుంది, ఆ చకారానికి కకారం చేయడం. అందుకే చూడు శోక అంటుంది, కకారం వచ్చింది. శోక, శుచ్ ధాతుకి శోక, శోకం అంటే దుఃఖము. శోక. నెక్స్ట్ భజ్ ధాతుకి భాగ, భజ్ ధాతుకి భాగ. ఇక్కడ జకారం వచ్చింది, జకార స్థానంలో గకారం వచ్చింది. భాగ కదా, మనకు గా కనిపిస్తుంది స్పష్టంగా. జా భజ్లో జకారం ఉంది, జకార స్థానంలో గకారం చేసుకున్నాం. మన రెండు ఎప్పుడు కదా, చకార స్థానంలో కకారము, జకారం ఉంటేనే గకారం వస్తుంది చెప్పి. ఇక్కడ భజ్ ధాతుకి జకార స్థానంలో గకారం వచ్చింది కాబట్టి భాగ. నెక్స్ట్ యజ్ ధాతుకి యాగ, యజ్ ధాతుకి ఏమొస్తుంది యాగ. నెక్స్ట్ భుజ్ ధాతుకి భోగ, భుజు. ఇక్కడ భుజ్లో ఊ ఉంది కాబట్టి ఓ అయిపోయింది. జకారానికి గకారం చేస్తాం భోగ. భుజ్ ధాతుకి భోగ, భుజ్ ధాతుకి భోగ. భుజ్ ధాతుకి భోగ. నెక్స్ట్ అండి ఉరుజ్ ధాతుకి రోగ. ఉరుజ్ ధాతుకి రోగ వస్తుంది. ఉరుజ్ ధాతుకి రోగ. అంటే అచ్చురు అండి, లేక ఎరాల వాళ్ళు రాండి. రేపంలో ఉండే రుకారం అండి, రేపంలో ఉండే రుకారం ఉరుజ్జు. రకారము, రకారానికి ఊకారం ఇవ్వాలి, రేపానికి ఊ ఇవ్వండి. అచ్చులో ఉండేది కాదు. ఉరుజ్జు ధాతు, ఉరుజ్జు ధాతుకి రోగ అవుతుంది. ఇక్కడ అన్నిట్లో జకారం ఉంది, జకార స్థానంలో గకారం చేయడం ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. అంటే అన్నిటిలో జకారం ఎక్కడ వస్తుంది, చకారం ఎక్కడ వస్తుంది. చా వచ్చిన చోటల్లో కకారం వస్తుంది, జా వచ్చిన చోటల్లో గకారం వస్తుంది. అందుకే రుజ్జులో జకారం ఉంది, గా వచ్చింది రోగ. నెక్స్ట్ త్యజ్ ధాతుకి త్యాగ. త్యజ్ ధాతుకి త్యజ్ ధాతుకి త్యాగ, త్యాగం. ఇవి మనకు రెండో పాయింట్కి సంబంధించినవి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ముఖ్యంగా చకార స్థానంలో కకారము, జకార స్థానంలో గకారం వచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఉదాహరణ ఎలా ఉంటుందని చూపించాడు. ఇప్పుడు రాసుకోండి, మూడో పాయింట్ కింద రాసుకోండి. మూడో పాయింట్, ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ కూడా ఘై ప్రత్యయమే, కానీ అక్కడ కొన్ని విశిష్టమైన ధాతులకు మాత్రం అలా వస్తుంది. వేరే ధాతులు ఉన్నాయి కదా, వాటికి రూపాలు ఎలా వస్తాయి అవి చెప్తున్నాడు. ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. రాసుకోండి.
రంజ్ ధాతు రైంజ్ రైంజ్ రా పక్కన యావత్తు చర్చ జజయ్య జకారంకి యావత్తు రంజ్ ధాతు అంటదాన్ని. రంజ్ ధాతుకి రాగ, రంజ్ ధాతుకి రా, ఇక్కడ జకారం ఉంది అందుకే గకారం వచ్చేసింది. రంజ్ ధాతుకి రాగ. నెక్స్ట్ అణు ప్లస్ రంజ్ ధాతుకి అనురాగ, అణు ప్లస్ రంజ్ ధాతుకి అనురాగ. నెక్స్ట్ వి ప్లస్ రంజ్ ధాతుకి విరాగ, వి ప్లస్ రంజ్ ధాతుకి విరాగ, వి ప్లస్ రంజ్ ధాతుకి విరాగ, వి ప్లస్ రంజ్ ధాతుకి విరాగ. అను ప్లస్ రంజి అంటే ఏంటండి? అను ప్లస్ రంజి అనురంజ అనురాగం తెలుసుదా? ఇంత అనురాగం ఉండకూడదు, ఇంత ప్రేమ ఉండకూడదు అంట. అనురాగ రాగానికి ఒక ప్రతీకాత్మక ప్రత్యుదాహరణ అనుకోవచ్చు. ప్రత్యుదాహరణ అంటే పర్యావాచ శబ్దం. రాగం అంటాం కదా, ఏదైనా అతిగా ఉండటం అనురాగం, ప్రేమ. నెక్స్ట్ విరాగ. ఇక్కడ విరాగం అంటే ప్రేమ లేదంట, విరాగం వైరాగ్యం వచ్చిందంట కదా విరాగ. ఏంటి అర్థం వస్తుంది, విశిష్ట రాగ విరాగ, విశిష్టమైన రాగం ఉంది అతని మీద, అలా కూడా వస్తుంది విరాగ. వి ప్లస్ రంజ్ ధాతుకి విరాగ. చూడు రంజ్ ధాతుకి ఉపసర్గాలు మారినప్పుడు ఎన్ని రకాలుగా అర్థం మారిపోతుందో అది చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఉప ప్లస్ రాగ ఉపరాగ. ఉపరాగ అంటే రాగానికి దగ్గరలో ఉన్నాడు, ప్రేమకు దగ్గరలో ఉన్నాడు అలాగా. ఉప ప్లస్ రంజ్ ధాతుకి ఉపరాగ, ఉప ప్లస్ రంజ్ ధాతుకి ఉపరాగ. ఉప ప్లస్ రంజ్ ధాతుకి ఉపరాగ. నెక్స్ట్ ధాతు మృజ్ ధాతు అండి. మృజ్ ధాతుకి మార్గ, మృజ్ ధాతుకి ఏమొస్తుంది మార్గ, మృజ్ ధాతుకి మార్గ, మృజ్ ధాతుకి మార్గ. ఇక్కడ ఉపదాలు చదువుకి ఆర్ అయిపోయింది మార్గ. నెక్స్ట్ అపా ప్లస్ మృజ్ ధాతుకి అపామార్గ, అపామార్గ. మృజ్ ప్లస్ మార్గ, మృజ్ ధాతుకి మార్గ వస్తుంది. నెక్స్ట్ అపా ప్లస్ మృజ్ ధాతుకి అపమార్గ. అపమార్గ అంటే ఒకటి వచ్చింది గుర్తుకు మనకు, రోడ్ల పైన ఎక్కడైనా చెట్లలో ఒక ముళ్ళులుగా ఉండేటువంటి చిన్న పౌదా ఉంటుందండి, అది ఎంత చాలా ఔషధమైన మొక్క అపమార్గ. ఉత్తరేణి మహోదయ, ఉత్తరేణి అపమార్గం. ఆ ఉత్తరేణి యొక్క విత్తనాలు బాగా ఎండబెట్టి దాన్ని పాయసం లెక్క తయారు చేసి తింటేనా 1 నెల రోజుల వరకు ఆకలి వేయదు. 1 నెల రోజుల వరకు అసలు ఆకలి అనేది ఉండదు, మనిషి ఏం లేకుండా ఉండగలుగుతాడు అని అలా చెప్తారు. ఎక్కువ అడవులలో ఉండేటువంటి తపస్సులు ఈ రకంగా చేస్తారు వాళ్ళకి, ఎందుకంటే తపస్సు మీద వాళ్ళకి ధ్యానం ఎక్కువగా ఉంటుంది, దృష్టి ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళ అడవుల్లో ఇంత అవకాశం కూడా ఉండదు రావడం పోవడం అని చెప్పి. శక్తి ఉంటుంది, అంత శక్తి వస్తుందంటారు, అది ఏం చేసేది ఉండదు కదా వాళ్ళు. కాబట్టి అలా ఒక అతను ప్రయోగం చేశాడు, పతంజలిలో ఉన్నాడు అతను. ఆయన పాపం అలాగే సన్నగా అయిపోయాడు 1 నెల రోజులు. శక్తి అయితే సంచయం కాదు కదా, అప్పుడు ఒకసారి తిన్నాడు, నిజమే ఇది నిజంగా అలా ఉంటుందా కాదని చెప్పి. 1 నెల రోజుల వరకు అసలు ఆకలి వేయలేదు. తర్వాత అది ఒక విధానంగా చేయలేదేమో మళ్ళీ. తర్వాత మళ్ళీ ఇంకా ఆకలి అనేది చచ్చిపోయింది అతనిలో. సామాన్య ఏం తిన్నా ఎక్కువ తిన్నాడు, ఇంకా ఏదో సామాన్యంగా ఫ్రూట్స్ తోటి జ్యూస్ తోటి కాలం గడిపేస్తున్నాడు. కానీ అలా అంటారు, ఇది ఆకలి తక్కువ అంత ఆకలి వేది తక్కువగా ఉంటుంది అంటారు అన్నమాట. ఇంకోటి అది ఉత్తరేణ్య అనేది చాలా లేడీస్ కి మహిళలకు చాలా ఉపయోగకరమైనటువంటి ఔషధ మొక్క అండి, అది చాలా ఉపయోగకరమైనది. ఇప్పుడు మీకు కావాలంటే దాని యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు తెలుగులో బాబా రామ్దేవ్ ఆయన ఒక పుస్తకము ఔషధ మొక్కకు దాంట్లో ఫోటోలు సహితంగా ఇచ్చాడండి.
ఏ మొక్క ఎటువంటి మొక్క అని దాని బొమ్మ తీసి దాని లక్షణాలు ఇలా ఉంటాయి, ఇలా ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ జబ్బులో ఉపయోగపడుతుంది, ప్రతిదీ నీకు బాగా క్లారిటీగా ఇచ్చాయండి. ఏ రకంగా ఉపయోగపడుతుంది, చిన్న చిన్న చిట్కాలు లెక్క ఉంటాయి. మనం ఎప్పుడైనా మీకు వాళ్ళ అంగళ్ళు మనకు మధ్య మధ్యలో చాలా ఉన్నాయండి అనేవి. పతంజలి ఈ ఔషధాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోతే వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉంటాయి, లేదా మీరు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. మన తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయింది అది. అవి తెప్పించుకున్నా అంటే మనకు చాలా ఉపయోగపడతాయండి. అస్తు. దాన్ని అపమార్గ అంటాం సంస్కృతంలో. కానీ మీరు ప్రయోగాలు చేయొద్దు అలా. నిజంగా మనకు తరచుగా దొరుకుతూ ఉంటుంది, అది సాధువులు చేస్తారు. నెక్స్ట్ అండి చీధాతు. చీధాతుకి కాయ, చీధాతుకి కాయ. అంటే శరీరం మహోదయ. శరీరం. నికాయ శరీరం వస్తుంది. సందర్భాన్ని బట్టి అర్థం కూడా మారిపోతుంది. ఒకటి ప్రసిద్ధ అర్థం అంటే చెప్పుకుంటున్నాం, వేరే అర్థాలు కూడా వస్తాయి. నికాయ నీ ఉపసర్గము చీధాతు, నీ ఉపసర్గ పూర్వక చీధాతు నికాయ అవుతుంది. నిశ్చితమైనటువంటి శరీరము. ఇంకా వేరే అర్థం కూడా వస్తుంది, అది వాక్య ప్రయోగాన్ని బట్టి తీసుకోవాలి మనం ఏం తీసుకోవాలనేది. మహోదయ నికాయ అంటే ఏం చెప్పినారు మహోదయ? నిశ్చితమైనటువంటి శరీరం. నిశ్చిత కాయ నికాయ. అదే అంటున్నాను. దీనికి ఇది ఇప్పుడు చెప్పిన అర్థం ఫిక్స్ అని కాదు, వాక్యాన్ని బట్టి ఎక్కడ ఇది వేరే అర్థంలో కూడా మారిపోతుంది. ఇప్పుడు సామాన్య శాబ్దిక అర్థం చెప్పామట కొన్ని శబ్దాలకు. ఇప్పుడు మామూలుగా చీ ధాతుకు అర్థం అంటే ఎన్నుకోవడం, ఆ ప్రత్యయాన్ని బట్టి అర్థం మారిపోయింది ఇక్కడ. కాబట్టి సందర్భాన్ని బట్టి వాక్య నిర్మాణాన్ని బట్టి మనకు ఏ అర్థం తీసుకోవాలి అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ అండి నీ ప్లస్ నెక్స్ట్ నీ ప్లస్ ఈ ధాతుకి న్యాయ. నీ ప్లస్ ఈ ధాతు తోటి న్యాయ శబ్దం తయారవుతుంది. న్యాయ. నెక్స్ట్ హన్ ధాతుకి ఘాత తయారవుతుంది. హన్ చంపడం, ఘాత. ఘాత చంపాడు. నెక్స్ట్ ఆ ప్లస్ హన్ ధాతుకి ఆఘాత. ఆ ప్లస్ హన్ ధాతుకి ఆఘాత, ఆఘాతం చేయడం. హన్ ప్లస్ ఆ ఉపసర్గం ప్లస్ హన్ ధాతు. ఆ ప్లస్ హన్ ధాతుకి ఆఘాత, ఆఘాత అంటే గాయపరచడం. గాయపరచడం జీ, ఆఘాతం చేయడం, గాయపరచడం. నెక్స్ట్ ఉప ప్లస్ హన్ ధాతుకి ఉపఘాత. అన్నిట్లో గై ప్రత్యయం వచ్చింది. గై ప్రత్యయం ఇన్ని రకాల రూపాలు మారుతున్నాయి చూడండి, ఒక గై ప్రత్యయానికే. ఇవన్నీ గైతో తయారు చేసే అట్లా 100 శబ్దాలు ఉన్నాయి. కొన్ని ఈ రకంగా ఉంటుంది, ఈ ధాతుతోటి ఈ ధాతు వచ్చి ఇలా ఉంటుంది, చూపించడం కోసం అని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ చూడు, ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడల్లా అన్నింటిలో మధ్యలో గుణము కానీ వృద్ధి కానీ ఖచ్చితంగా అయ్యాయి. నెక్స్ట్ ఉపఘాత అంటే మోదీ ఉపఘాత అంటే కూడా అదే అర్థం అవుతుంది. దాని ఉప అంటే దగ్గర దగ్గర గాయపరిచాడు, దాదాపు సమానార్థమే ఉంటుంది. నెక్స్ట్ అండి ఇప్పుడు ఇంకా కొన్ని రాసుకోండి. ఘై ప్రత్యయానికి కొన్ని భిన్న రూపాలు, ఘై ప్రత్యయానికి మరికొన్ని భిన్న రూపాలు అని పెట్టి రాసుకోండి. ఘై ప్రత్యయానికి సంబంధించి కొన్ని భిన్నమైన రూపాలు. ఇంకా శబ్దాలు, ఇంకా ఘై ప్రత్యయానికి సంబంధించిన కొన్ని భిన్నమైన రూపాలు. ఇంకా ఘై ప్రత్యయానికి సంబంధించిన కొన్ని భిన్నమైన రూపాలు. ఓకే అండి. యుజు ధాతు అండి. ఏ ధాతు? యుజు ధాతుకి యోగ వచ్చింది. ఇక్కడ యుజులో ఊ ఉంది, అందుకే యో అయిపోయింది. యోగ. యుజు ధాతుకి యోగ. నెక్స్ట్ వి ప్లస్ యుజు ధాతుకి వియోగ. వి ప్లస్ యుజు ధాతుకి వియోగ. వి ప్లస్ యుజు ధాతుకి వియోగ. వి ప్లస్ యుజు ధాతుకి వియోగ.
వి ప్లస్ యుజ్ ధాతుకి వియోగ. నెక్స్ట్ సం ప్లస్ యుజ్ ధాతుకి సంయోగ. సం ప్లస్ యుజ్ ధాతుకి సంయోగ. సం ప్లస్ యుజ్ ధాతుకి సంయోగ. నెక్స్ట్ ప్రా ప్లస్ యుజ్ ధాతుకి ప్రయోగ. ప్రా ప్లస్ యుజ్ ధాతుకి ప్రయోగ. సంయోగము ప్రయోగము వియోగం అంటే వేరు కావడం. వియోగం వియోగం పొందడం అంటే వేరు కావడం. యోగం అంటే కలవటం. ప్రయోగ. నెక్స్ట్ ఉప ప్లస్ యుజ్ ధాతుకి ఉపయోగ. ఉప ప్లస్ యుజ్ ధాతుకి ఉపయోగ. ఇవి మనకు శబ్దాలు ప్రసిద్ధంగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో రెండో పాయింట్ కింద రాసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో సూర్య ధాతుకి చారహ వచ్చిందండి. సారీ చర్ ధాతు. చర్ ధాతుకి చారహ. ఇక్కడ మధ్యలో ఆకి ఆ వృద్ధిగా వచ్చింది. పక్కన గై ప్రత్యయంగా ఆ ఉంది కాబట్టి కలిసిపోతుంది. చారహ. చర్ ధాతుకి చారహ. చర్ ధాతు గతి నివృత్తి అర్థంలో ఉంది. గతి అర్థంలో ఉంది. చార అనేది అది వాక్యాన్ని బట్టి తీసుకోవచ్చు. ఏ రకమైన గతి అనేది వెళ్తున్నాడనే, తింటున్నాడనే, చర భక్షణ ఉంది, చర గత ఉంది. కాబట్టి సామాన్యంగా చారహ శబ్దం ఇలా తయారవుతుంది. అది ప్రయోగాన్ని బట్టి దీని యొక్క అర్థం ఏంటో తెలుస్తుంది మనకు. నెక్స్ట్ ఆచారహ. ఆ ప్లస్ చర్ ధాతుకి ఆచారహ అంటే ఇది ఆచరం అంటే వ్యవహారం. ఆచారం బాగుండాలి, ఆచరణ బాగలేదు అంటుంటాం. ఆచరణం. ఆచార అంటే ఆచరణం. ఆ ప్లస్ చర్ ధాతుకి ఆచారహ. నెక్స్ట్ వి ప్లస్ చర్ ధాతుకి విచారహ. ఇవన్నీ నామవాచక శబ్దాలు, సంధ్యావాచక శబ్దాలు. ఇవన్నీ రూఢి శబ్దాలు అంటే లోకంలో ప్రసిద్ధమైనటువంటి శబ్దాలు. వి ప్లస్ చర్ ధాతుకి విచారహ. వి ప్లస్ చర్ ధాతుకి విచారహ. వి ప్లస్ చర్ ధాతుకి విచారహ. నెక్స్ట్ ప్రా ప్లస్ చర్ ధాతుకి ప్రచారహ. ప్రా ప్లస్ చర్ ధాతుకి ప్రచారహ. నెక్స్ట్ సం ప్లస్ చర్ ధాతుకి సంచారహ. సం ప్లస్ చర్ ధాతుకి సంచారహ. సం ప్లస్ చర్ ధాతుకి సంచారహ. ఓకే. నెక్స్ట్ మూడో పాయింట్ కింద రాసుకుంది. ఇంట్లో సంచారం అంటే సంచరించడం, ప్రచారం అంటే ప్రచారం. నెక్స్ట్ వద్ ధాతు మూడో పాయింట్ కింద రాసుకోండి. దీంట్లో అంటే అన్ని చరధాతుకి ఉపసర్గాలతో కలిపి ఎన్ని రకాలుగా మారుతాయని చూపించాడు అర్థాలు. ఇప్పుడు వద్ ధాతుకి చూపిస్తున్నాడు. వద్ ధాతు. వద్ ధాతుకి వాద. వాదించడం, వివాదం చేయడం. వాద. వద్ ధాతుకి ఏమొస్తుంది? వాద. వాదం అనేది దాంట్లో దోషయుక్తం ఉండేది. సత్య నిర్ణయం కోసం వాదం చేస్తాం. సత్యం నిర్ణయించడం కోసం, తెలుసుకోవడం కోసం వాదం ఉంటుంది, తర్క వితర్కం ఉంటుంది. అక్కడ ఏదో ప్రదర్శన చేయడం కోసం లేదంటే గొప్ప చెప్పుకోవడం కోసం వాద వివాదం చేయం. అక్కడ వాదము సత్య నిర్ణయం కోసం ఉండేదాన్ని వాదం అంటాం. నెక్స్ట్ వి ప్లస్ వద్ ధాతుకు వివాద. ఇది వివాదం. ఇది కేవలం పాండిత్య ప్రదర్శన ఉంటుంది, లేదా అన్యాయం ఉంటుంది, అధర్మం ఉంటుంది, వివాదం చేయాలి, ఏదో ఒక రకం గొడవ పెట్టుకోవాలి. ఇది సత్య నిర్ణయం ఉండదు, సత్యం నిర్ణయం కోసం ఉండదు, వివాదం కోసం వివాదం చేయడం. వి ప్లస్ వద్ ధాతుకు వివాద. నెక్స్ట్ ఆశీర్ ప్లస్ ఆశీహి ప్లస్ వద్ ధాతుకి ఆశీర్వాద. ఆశీర్ ప్లస్ వద్ ధాతుకి ఆశీర్వాద. ఆశీర్ ప్లస్ వద్ ధాతుకి ఆశీర్వాద. ఆశీర్ ప్లస్ వద్ ధాతుకి ఆశీర్వాద. ఆశీర్వాద. నెక్స్ట్ సం ప్లస్ వద్ ధాతుకి సంవాద. సంవాదం చేయడం. సం ప్లస్ వద్ ధాతుకి సంవాద.
సం ప్లస్ వద్ ధాతుకి సంవాద. నెక్స్ట్ ప్రా ప్లస్ వద్ ధాతుకి ప్రవాద. ప్రా ప్లస్ వద్ ధాతుకి ప్రవాద. ప్రవాద ప్రవాద అంటే మహోదయ ప్రకృష్టమైనటువంటి వాదాన్ని ప్రవాదం అంటాం. ఉత్కృష్టమైన ఇది ఇక్కడే కాదు, ఇంకో అర్థంలో కూడా మారిపోవచ్చు. సామాన్యంగా చెప్పాను ఇప్పుడు. వాదించిన కొన్ని రకాలు ఉంటాయి. వాదించిన భిన్న భిన్న రకాలుగా వాదిస్తుంటాం కదా. నెక్స్ట్ అపవాద. అపవాద అప ప్లస్ వద్ ధాతుకి అపవాద. విరళంగా అపవాదంగా ఎవరో కొందరు అలా ఉంటుంది, అపవాదంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అను ప్లస్ వద్ ధాతుకి అనువాద. అను ప్లస్ వద్ ధాతుకి అనువాద వస్తుంది. నెక్స్ట్ అండి, ఇవన్నీ వద్ ధాతుకి ఉపసర్గాలు కలిపినప్పుడు ఏ రకంగా వస్తాయి రూపాలు చూపించాడు. నెక్స్ట్ నమ్ ధాతు. నమ్ ధాతుకి చూపిస్తున్నాడు. దానికి ప్రా ఉపసర్గంతో కలిపి చెప్పాడట. ప్రా ప్లస్ నమ్ ధాతుకి ప్రణామ. 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 నెక్స్ట్ పరి ప్లస్ నమ్ ధాతుకి పరిణామ. పరి ప్లస్ నమ్ ధాతుకి పరిణామ. పరి ప్లస్ నమ్ ధాతుకి పరిణామ. పరిణామ. నెక్స్ట్ భుజ్ ధాతుకి భోగ. నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. నమ్ ధాతుకి రెండే చూపించాడు. ఒకటి ప్రా ఉపసర్గంతో చూపించాడు, ఒకటి పరి ఉపసర్గంతో చూపించాడు. ప్రణామ పరిణామ. ప్రణామ అంటే ప్రకృష్టంగా నమనం చేయడం, నమస్కరించడం. పరిణామ అంటే మనం చేసిన క్రియకు ఏదైనా ఒక రిజల్ట్ వస్తుంది, దాన్ని పరిణామం అంటాం. పరిణామ. చూడు, ఈ నమ్ దాతే పది ఉపసర్గం చేసినప్పుడు కొంచెం మారిపోయింది. అస్తు. నెక్స్ట్ అండి, భుజ్ ధాతు రాసుకోండి నెక్స్ట్ పాయింట్ కింద. భుజ్ ధాతుకి ఉపసర్గం మార్చడం ఎలా ఏ రకంగా ఉంటాయి. భుజ్ ధాతుకి భోగ, అనుభవించడం ఏదన్నా కానీ భోగం చేయడం. భుజ్ ధాతుకి భోగ. నెక్స్ట్ ఉపా ప్లస్ భుజ్ ధాతుకి ఉపభోగ. ఉపా ప్లస్ భుజ్ ధాతుకి ఉపభోగ. 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 నెక్స్ట్ సం ప్లస్ భుజ్ ధాతుకి సంభోగ. సం ప్లస్ భుజ్ ధాతుకి సంభోగ. నెక్స్ట్ ఆ ప్లస్ భుజ్ ధాతుకి ఆభోగ. ఆభోగ సంపూర్ణంగా అనుభవించడం, పూర్తిగా అనుభవించడం. ఆ ప్లస్ భుజ్ ధాతుకి ఆభోగ. ఆ ప్లస్ భుజ్ ధాతుకి ఏమొస్తుంది, ఆభోగ. ఓకే. నెక్స్ట్ ఆరో పాయింట్ కింద రాసుకోండి, అంతిమ పాయింట్ కింద. దిశ ధాతు చూపిస్తున్నాడు. దిశ, దిశ ధాతు. దిశ ధాతుకి గై ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు దేశ. దిశ ధాతుకి ఏమొస్తుంది ముందుగా, దేశ. ఈకి గుణం అయిపోయింది, ఏ అయిపోయింది. గై ప్రత్యక ఆని శాల కలిస్తే దిశ, దిశ ధాతు దేశగా మారిపోయింది. దిశ ధాతు దేశ. నెక్స్ట్ వి ప్లస్ దిశ ధాతుకి విదేశ. వి ప్లస్ దిశ ధాతుకి విదేశ. విదేశ. అదే ఉప ప్లస్ దిశ ధాతుకి ఉపదేశ అయిపోయింది, ఉపదేశించడం. ఉప ప్లస్ దిశ ధాతుకి ఉప ఉపసర్గం. ఉప ప్లస్ దిశ ధాతుకి ఉపదేశ. ఉపదేశ. చూడండి, ఊరికి ఉపసర్గాలు మారేసరికి అర్థంలో ఎలా మార్పు వచ్చింది ధాతువులో. నెక్స్ట్ సం ప్లస్ దిశ ధాతుకి సందేశ. సం ప్లస్ దిశ ధాతుకి సందేశ. మక సమ్ములో ఉండే బిందె అనేది నకారంగా మారిపోతుంది, సందేశ అంటాం. సం ప్లస్ దిశ ధాతుకి సందేశ, సందేశించడం, సందేశం చెప్పడం, సూచించడం. సందేశ. నెక్స్ట్ నిర్ ప్లస్ దిశ ధాతు. నిర్ ప్లస్ దిశ ధాతుకి నిర్దేశ.
నిర్ ప్లస్ దిశ ధాతుకి నిర్దేశః, నిర్దేశించడం. నెక్స్ట్ ఆ ప్లస్ దిశ ధాతుకి ఆదేశః, ఆ ప్లస్ దిశ ధాతుకి ఆదేశః, ఆ ప్లస్ దిశ ధాతుకి ఏమొస్తుంది? ఆదేశః, ఆదేశః. నెక్స్ట్ ఉత్ ప్లస్ దిశ ధాతుకి ఉద్దేశః, ఉత్ ప్లస్ దిశ ధాతుకి ఉద్దేశః, ఉద్దేశః. ఉత్ ప్లస్ దిశ ధాతుకి ఉద్దేశః. నెక్స్ట్ ప్రా ప్లస్ దిశ ధాతుకి ప్రదేశః, ప్రా ప్లస్ దిశ ధాతుకి ప్రదేశః అని రూపం వస్తుంది. ప్రాపూర్వక్ దిశ ధాతుకి అన్నిట్లో గుణం ఈకి గుణం ఏ అయిపోయింది, ఉపసర్గం మారింది. కాబట్టి ఉపసర్గం వచ్చినందువల్ల ఆ ధాతుకి అర్థం మారుతూ వెళ్ళిపోయింది. దేశ, విదేశ, ఉపదేశ, సందేశ. ఇప్పుడు ఒక దిశ ధాతు ఎన్ని రకాలుగా మారిపోయింది ఉపసర్గాలను బట్టి, అర్థం ఎన్ని రకాలుగా మారిపోతుందో చూడండి. అందుకు ఉపసర్గాలు బాగా మనకు కంఠస్థం కావాలి. అస్తు అండి, ఇవి మనకు అభ్యాసం 41లో ఉన్నటువంటి నియమాలు. 145, 146 నియమం. ఇవి మనకు కేవలము ఇక్కడ ఉండే వాక్యాల్లో కాకుండా రేపొద్దు ఎక్కడ కూడా మీరు సాహిత్యం చదివినా, భగవద్గీత ఇంకా ఇటువంటి ఏమైనా రామాయణ మహాభారత చదివినా ఈ శబ్దాన్ని మీకు కొన్ని పరిచయం చేయించారన్నమాట. మీకు ఐడియా ఉంటే అక్కడ వచ్చే శబ్దాన్ని బట్టి ఇక్కడ ఈ రకంగా ఉంటే ఈ రక నామవాచక శబ్దము, ఇది ఘై ప్రత్యాన శబ్దం ఈ రకంగా ఉంది, మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడి కోసం అని కాదు, సామాన్యంగా మనం చిన్న చిన్న శ్లోకాలు, చిన్న చిన్న పుస్తకాలు చదవడానికి మీకు అనుగుణంగా ఉంటాయి, అర్థమయ్యే విధంగా ఉంటాయి. శబ్ద పరిచయం అంటే శబ్దం యొక్క స్వరూపం మీకు ఒక ఐడెంటిఫై చేయడానికి ఒక నమూనా ఇది. దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. దీంట్లో పలానా శబ్దం ఈ రకంగా ఉంది, ఈ రకంగా తయారై ఉంటుంది. ఒక ఊహ అంటూ మీకు పని చేస్తుంది అప్పుడు చెప్పేటప్పుడు. అస్తు అండి, ఇప్పుడు ఇదే అభ్యాసం 41లో సంస్కృత వాక్యాలు కొన్ని ఉన్నాయి, అవి మీరు రాసుకొని వచ్చేసేయండి చూసి PDF లో, లేదంటే గ్రూపులు పెడతారు చూసి రాసుకోండి లేని వాళ్ళు. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి, తెలుగు వాక్యాలు రాసుకోండి నీట్గా. ఓకే అండి. పెరుగు మధురంగా ఉంది, పెరుగు మధురంగా ఉంది. మొట్టమొదటి పాయింట్, మొట్టమొదటి వాక్యము పెరుగు మధురంగా ఉంది. రెండో వాక్యం పెరుగు తీసుకొనిరా, పెరుగు తీసుకొనిరా. పెరుగు తీసుకొనిరా. దాంట్లోనే ఎందుకంటే పెరుగు వలన నెయ్యి ఉత్పన్నమవుతుంది, పెరుగు వలన నెయ్యి ఉత్పన్నమవుతుంది. పెరుగు తీసుకొనిరా, పెరుగు వలన నెయ్యి ఉత్పన్నమవుతుంది. పెరుగు తీసుకొనిరా, పెరుగు వలన నెయ్యి ఉత్పన్నమవుతుంది. నెక్స్ట్ కండ్లతో చూడు. నెక్స్ట్ వాక్యం కండ్లతో చూడు, కండ్లతో చూడు. నెక్స్ట్ కళ్ళలో కన్నీరున్నాయి, కళ్ళలో కన్నీరుంది, కళ్ళలో కన్నీరు ఉన్నది, కళ్ళలో కన్నీరు ఉన్నది. నెక్స్ట్ ఐదో వాక్యం అతడు కన్నుతో గ్రుడ్డివాడు, అతడు కన్నుతో గ్రుడ్డివాడు. నెక్స్ట్ ఆరో వాక్యం ఎముక మీద మాంసము మరియు త్వచము ఉన్నది, త్వచని తోలు ఉన్నది. ఎముక మీద మాంసము మరియు తోలు ఉన్నది, ఎముక మీద మాంసము మరియు తోలు ఉన్నది, ఎముక మీద మాంసము మరియు తోలు ఉన్నది.
ఇతని యొక్క ఎముకలో శక్తి ఉన్నది. నెక్స్ట్ వాక్యం, ఇతని యొక్క ఎముకలో శక్తి ఉన్నది. ఇతని యొక్క ఎముకలో శక్తి ఉన్నది. ఇతని యొక్క ఎముకలో శక్తి ఉన్నది. నెక్స్ట్ వాక్యం రాసుకుంది, నదిలో చేపలు తాబేళ్లు మరియు మొసళ్ళు ఉన్నాయి. నదిలో చేపలు తాబేళ్లు మరియు మొసళ్ళు ఉన్నాయి. మహోదయ పైన వాక్యంలో హడ్డియోమే అన్నాడు కదా మహోదయ, అంటే బహువచనం. ఇతని యొక్క హడ్డియోమ్ అంటే ఎముకలలో శక్తి ఉంది అని రాయండి. ఇతని యొక్క ఎముకలు కాకుండా ఎముకలలో, ఇతని యొక్క ఎముకల్లో శక్తి ఉంది అంటుంటే, ఒక బక్కగా ఉండే వాళ్ళను చూడే బక్క ఉండే శక్తి చాలా ఉంది అంటుంటాం, ఎముకల్లో బలం ఉందని. ఓకే, నదిలో చేపలు తాబేళ్లు మరియు మొసళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ 9వ వాక్యం, నది ఒడ్డు మీద నది తీరాన అంటే నది ఒడ్డున అని అర్థం. నది తీరా అంటే నది ఒడ్డున ఇసుక మరియు బురద ఉన్నది. నెక్స్ట్, నది తీరాన ఇసుక మరియు బురద ఉన్నది. నెక్స్ట్ వాక్యం, చేపలు పట్టేవాడు చెరువులో వల విసిరి అంటే ప్రక్షిప్య అనండి. విసిరి అంటే ప్రక్షిప్య. వల అంటే చెప్పాను, శబ్దకోశంలో వచ్చింది. చేపలు పట్టేవాడు చెరువులో వల విసిరి చేపలు పట్టుకుంటున్నాడు అంటే ఆ ప్లస్ దాదాతును ఉపయోగించాలి. పట్టుకుంటున్నా అంటే ఆ ప్లస్ దాదాతును ఉపయోగించి, సామాన్య దకారం ఆ ప్లస్ దాదాతును ఉపయోగించండి. ఏం చెప్పారు గురుగారు? ప్రత్యక్ష ఏమన్నారు? ప్రక్షిప్య అంటే విసిరి. జాలం అంటే ఏం చెప్పాను? వల అంటే జాలం అని చెప్పాను. జాలం ప్రక్షిప్య అంటే జాలం విసిరి అంటే వలను విసిరి చేపలను పట్టుకుంటున్నాడు. ఇక్కడ పట్టుకుంటున్నాడు అన్నప్పుడు ఆ ప్లస్ దాదాతును ఉపయోగించాలి కూడా నేను చెప్పాను. ఆ ప్లస్ దాదాతును ఉపయోగించండి. నెక్స్ట్ 11వ వాక్యం, గంగా నది యొక్క తరంగాలు సుందరంగా ఉన్నాయి. గంగా నది యొక్క తరంగాలు సుందరంగా ఉన్నాయి. గంగా నది యొక్క తరంగాలు సుందరంగా ఉన్నాయి. నెక్స్ట్ వాక్యం అండి, బావిలో కప్పలున్నాయి. నీటి బిందువులు కింద పడుతున్నాయి. నెక్స్ట్, నీటి బిందువులు క్రింద పడుతున్నాయి. నెక్స్ట్ వాక్యం, పడవ నడిపేవాడు పడవను నదీ తీరానికి తీసుకెళ్తున్నాడు. పడవను నదీ తీరానికి తీసుకెళ్తున్నాడు.
నెక్స్ట్ 15వ వాక్యం. నది యొక్క ఇసుక భాగంలో బాలకులు ఆడుకుంటున్నారు. నది యొక్క ఇసుక భాగంలో బాలకులు ఆడుకుంటున్నారు. నది యొక్క ఇసుక భాగంలో బాలకులు ఆడుకుంటున్నారు. నెక్స్ట్, నీళ్లల్లో కమల పుష్పాలు శోభాయమానమవుతున్నాయి. నీళ్లల్లో కమల పుష్పాలు శోభాయమానంగా ఉన్నాయి లేదా శోభాయమానం అవుతున్నాయి లేదా శోభిస్తున్నాయి. సింపుల్ గా కమల పుష్పాలు శోభిస్తున్నాయి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి, 17వ వాక్యం. అతడు పాచికలతో జూదమాడుతున్నాడు. అతడు పాచికలతో జూదమాడుతున్నాడు. 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 ద్విధాతును ఉపయోగించాలి ఇక్కడ. నీవు కూడా జూదమాడుతున్నావు. నీవు కూడా జూదం ఆడుతున్నావు. నీవు కూడా జూదం ఆడుతున్నావు. అతడు జూదం ఆడాడు. అతడు జూదం ఆడాడు. అతడు జూదం ఆడాడు. ఈరోజు నీవు ఆడు. ఈరోజు నీవు ఆడు. అతడు జూదం ఆడాడు అంటే నిన్న ఆడాడు అని తాత్పర్యం వస్తుంది. నువ్వు ఈరోజు ఆడు. నువ్వు ఈరోజు ఆడు అంటున్నావంటే నిన్న ఆడాడని అర్థం అవుతుంది. అతడు జూదం ఆడాడు. ఈరోజు నీవు ఆడు. ఈరోజు నీవు ఆడు దాంట్లో కంటిన్యూగా. నెక్స్ట్ 20వ వాక్యము. నేను జూదం ఆడలేదు. నేను జూదం ఆడలేదు. నేను జూదం ఆడలేదు. నీవు కూడా ఆడొద్దు. నేను జూదం ఆడలేదు. నీవు కూడా ఆడవద్దు. నెక్స్ట్, అతడు జూదము ఎప్పుడు కూడా ఆడు. అతడు జూదం ఆడడు. అతడు జూదం ఆడడు. ఇది భవిష్యత్ కాలం. అసలు జూదం ఆడడు. అసలు జూదము ఆడడు, ఎప్పుడు కూడా ఆడడు. అతడు జూదము ఎప్పుడు కూడా ఆడడు. కావాలంటే ఎప్పుడు కూడా యాడ్ చేసుకుని, అతడు జూదం ఎప్పుడు కూడా ఆడడు. నెక్స్ట్, శ్యాముడు వస్త్రాన్ని కుడుతున్నాడు. శ్యాముడు వస్త్రమును కుడుతున్నాడు. శ్యాముడు వస్త్రమును కుడుతున్నాడు. వస్త్రాన్ని కుడుతున్నాడు. నేను బాణాన్ని విసురుతున్నాను. నెక్స్ట్ వాక్యం. నేను బాణాన్ని విసురుతున్నాను లేదా వదులుతున్నాను. నేను బాణాన్ని విసురుతున్నాను లేదా వదులుతున్నాను. నేను బాణాన్ని విసురుతున్నాను. నెక్స్ట్, అర్జునుడు ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు. అర్జునుడు ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు.
అర్జునుడు ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు. అర్జునుడు ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు. నెక్స్ట్ 26వ వాక్యం. రాజు శత్రువును నగరం నుండి నిరస్తం చేస్తున్నాడు. ఏం తప్పు చేసినప్పుడు ఆ గ్రామం తొలగిస్తేస్తాం కదా, తొలగిస్తున్నాడు. రాజు శత్రువును నగరం నుండి తొలగిస్తున్నాడు. బహిష్కరించడం గురుగారు, బహిష్కరించడం. బహిష్కరిస్తున్నాడు. దాన్ని నిరస్యతి ధాతును ఉపయోగించాలి. నిరస్యతి చెప్పుకున్నా కదా, నిరస్యతి. రాజు శత్రువును నగరం నుండి బహిష్కరిస్తున్నాడు అంటే నిరస్యతిని ఉపయోగించాలి. నిరస్యతి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వాక్యం. పాపం నుండి దుఃఖం వస్తుంది. పాపం వలన దుఃఖం వస్తుంది. పాపం వలన దుఃఖం వస్తుంది. పాపం వలన దుఃఖం వస్తుంది. అధర్మంతో నిలబడు అంటే అధర్మం చేయకుండా ఉండు అని అర్థం. అధర్మం చేయకుండా నిలబడు అంటే ఉండు. ఇంకొకసారి చెప్పరా? అధర్మం చేయవద్దు, ఆ రకంగా రాసుకున్నా. అధర్మం చేయవద్దు. దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్తున్నా అంటే అధర్మంతో అంటే అధర్మం చేస్తూ పోతున్నాడు, నిలబడు. అధర్మం చేయొద్దు అంటాం కదా, చేసింది చాలు ఇంకా నిలబడు. అధర్మంతో నిలబడు అని అర్థం. అంటే విరమతు అంటే మహోదయ అధర్మాన్ని వదిలిపెట్టు అనే మహోదయ. తాత్పర్యం అదే వస్తుంది, అధర్మాన్ని వదిలిపెట్టు అని చెప్పి. ఇప్పుడు రమదాతు అంటే నిలబడు అని అర్థం. ఇంతవరకు అధర్మం చేసిన చాలు ఇంకా నిలబడు, ఇంకా ఎక్కువ చేయొద్దు నువ్వు. విరమ ఏంటండి తాత్పర్యం అదే వస్తుంది. రకరకాలు చెప్పొచ్చు. రామ్దాతు వీపూర్వక రామ్దాతును ఉపయోగించినప్పుడు వాక్యం ఎలా ఉంటుంది అది చూపిస్తున్నాను. రాయొచ్చు, రకరకాలుగా రాయొచ్చు. ఓకేనా? వాక్యాలు కరెక్ట్ అండి, మీరు చెప్పిన విధంగా అన్ని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ వీపూర్వక రామ్దాతుని చెప్పినప్పుడు ఏ రకంగా ఉంటుంది అది చూపిస్తున్నాను. ఓకే అండి. వీపూర్వక రామ్దాతుని ఉపయోగించండి. ఏదైనా రాసుకోండి, పర్వాలేదు. అధర్మం చేయవద్దు, అధర్మంని వదిలిపెట్టు, ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ అతడు పుత్రుణ్ణి పాపం నుండి తొలగిస్తున్నాడు. ఇక్కడ అన్ని పంచమవిభక్తి యొక్క నియమాలను ఉపయోగించి వాక్యాలు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే పంచమవిభక్తి నియమాలను ఒకసారి చూసి వాక్యాలు రాయండి. అతడు పుత్రుణ్ణి పాపం నుండి తొలగిస్తున్నాడు. ఇక్కడ కూడా నిరస్యతి వాడచ్చా మహోదయ? నేనే తొలగించడానికి మనకు ధాతు ఏమిచ్చాడు? ఒకసారి అభ్యాసం తొలగించడానికి అభ్యాసం ఐడియా చూడండి, ధాతులు చూడండి. నిరస్యతి రాయొచ్చు, తొలగిస్తున్నాడు. అప్సరతి. ఇంకొకటి మనకు ఇంకా మొన్న ధాతు వచ్చిందండి ఒకటి తొలగించడానికి. నిష్కాసేతి. సరే, ఏదో రాయొచ్చు, రాసుకోండి, పర్వాలేదు, చెప్తాను. ఇప్పుడు నిరస్యతి ఉంది కదా, అది రాయండి, ఇబ్బంది లేదు. ఇంకోటి వచ్చింది, చాలా మంచి ధాతు, అది ఎక్కువ వాడేటువంటి ధాతు. అపాద ధాతి అని ఒకటి, సరే చెప్తానండి. అపసరతి ఒకటి వచ్చింది మహోదయ. అపసరతి అదొకటి వచ్చింది. అపసరతి దూరం చేస్తున్నాడు. అపేతి వచ్చింది. అపేతి అని కూడా రాయొచ్చు. అప ప్లస్ ఈ ధాతు అపేతి కూడా రాయొచ్చు. అభ్యాసం ఇది 30లో వచ్చిందండి, అభ్యాసం 30లో. ఓకే, ఏ రాచ్చు? నిష్కాసేతి, అపసరతి, ఉపేతి. ఓకేనా? అస్తు.
నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అతడు పుత్రుని పాపం నుండి తొలగిస్తున్నాడు. అప్సరతి లేదా ఉపేతి, నిష్కాసయతి. ఉపేతి రాయండి, దూరం చేస్తున్నాడు అంటే పాపం నుండి దూరం చేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ వాక్యం దేవదత్తుని కన్నా వేరు ఎవరు, దేవదత్తుని కన్నా వేరే ఎవరు ఇక్కడికి వస్తున్నారు అంటే దేవదత్తుడు కాకుండా వేరే ఎవరు ఇక్కడికి వస్తున్నారు, దేవదత్తుడు కాకుండా వేరే ఎవరు ఇక్కడికి వస్తున్నారు రాయండి. దేవదత్తుడి కన్నా వేరే ఎవరు ఇక్కడికి వస్తున్నారు. దేవదత్తుడి కన్నా అన్నప్పుడు అతిరిక్త ఈ శబ్దం ఉపయోగించాలి. అందుకే పంచమీ భక్తి ఒక నియమాలు చూడండి. ఇక్కడ నివారయతి ధాతు వచ్చింది. పంచమీ భక్తిలో నివారయతి తొలగిస్తున్నాడు. ఓకేనా, అపేతిక అనే ప్రసిద్ధమైన ధాతు నివారయతి. సహా అతడు పుత్రుని పాపం నుండి నివారిస్తున్నాడు అని తొలగిస్తున్నాడు, నివారించడం. ఈ ధాతు చెప్పానండి. అస్తు. నెక్స్ట్, దేవదత్తుని కన్నా వేరే ఎవరు ఇక్కడికి వస్తున్నారు. నెక్స్ట్ వాక్యం అండి. బలము కన్నా బుద్ధి శ్రేష్టమైనది. బలము కన్నా బుద్ధి శ్రేష్టమైనది. మన తెలుగులో చెప్తారా, కండబలం కన్నా బుద్ధి బలం విన్నా అని చెప్పి. అదే ఇక్కడ బలము కన్నా బుద్ధి శ్రేష్టమైనది. నెక్స్ట్ వాక్యము, గురువు దగ్గర నుంచి శిష్యుడు వస్తున్నాడు. గురువు దగ్గర నుంచి శిష్యుడు వస్తున్నాడు. గురువు దగ్గర నుంచి శిష్యుడు వస్తున్నాడు. కృష్ణుడు ధనానికి బదులుగా కృష్ణుడు ధనానికి బదులుగా ధాన్యం మారుస్తున్నాడు. కృష్ణుడు డబ్బుకి బదులుగా ధాన్యాన్ని మారుస్తున్నాడంట. ధనానికి బదులుగా, డబ్బుకు బదులుగా ధాన్యం మారుస్తున్నాడు. నువ్వు డబ్బు ఇవ్వు, నేను ధాన్యం ఇస్తాను. ధనానికి బదులుగా ధాన్యం మారుస్తున్నాడు. దొంగవాడు రాజును చూసి దాక్కుంటున్నాడు. నెక్స్ట్ వాక్యం ఏంటి? దొంగవాడు రాజును చూసి దాక్కుంటున్నాడు. దొంగవాడు రాజును చూసి దాక్కుంటున్నాడు. ఇవి మనకు తెలుగు వాక్యాలండి. ఇవి రేపు రాయడానికి ప్రయత్నించండి. కింద అశుద్ధ వాక్యాలు ఉన్నాయి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాలు 2 వాక్యాలు ఉన్నాయి. దధిన, అక్షిణ, అక్షిని, మతి, బలేన, గరియసి. కొన్ని శబ్దాలు తప్పులు చూపించాడు. అవి ఒకసారి ఆన్సర్స్ శుద్ధ వాక్యాలు రాయండి. జీ చెప్పండి. ధనానికి బదులుగా అన్నారు కదా, ఒకసారి చెప్పరా? ధనానికి బదులుగా ధాన్యం మారుస్తున్నాడు. ఇది మార్చడానికి ప్రతియచ్చతి ధాతు ఉంటుందండి. అలాగే. అభ్యాసం 5లో ఉన్నటువంటి నియమాలను చూడండి ఒకసారి. దాక్కోవడానికి నిలీయతే ధాతు అండి. అభ్యాసం 5లో ఉండే నియమాలు గ్రూప్ లో పెట్టండి, వారికి అందరికి అర్థమవుతాయి. అభ్యాసం 5 మళ్ళీ పంపించండి, పర్వాలేదు, గ్రూప్ లో పెట్టండి. అస్తు. అశుద్ధ వాక్యాలు కింద ఉన్నాయి. దధిన, అక్షిణ, అక్షిని, మతి, బలేన, గరీయసి. అవి ఎందుకు తప్పో చూడండి, చూసి పక్కన రాయండి ఈ అశుద్ధ వాక్యాలు కూడా. దీనివల్ల మనకు వాక్యాలను ఐడెంటిఫై చేయడం తెలుస్తుందండి. అది ఏదో అనుకోవద్దు మీరు. ఇంకా ఇవి మనకు అభ్యాసం బాగా చేయాలి. ఒక్క పుస్తకాన్ని కింద కూడా చాలా ఇచ్చారు, మనం అవన్నీ చేయడం లేదు ఇంకా. ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యాలన్నిటిని ఏ వచనంలో అయితే ఉందో అది ఆ వచనాన్ని మార్చి మిగిలిన 2 వచనాలు రాయాలి. వచనాలు అంటే 3 వచనాలు మనకు. ఏకవచనంలో ఉంటుంది, ద్వివచనంలో ఉంటుంది, బహువచనంలో ఉంటుంది. అక్కడ ఏకవచనంలో వాక్యం ఉందనుకో, మీరు ద్వివచనంలోకి మార్చాలి అదే వాక్యాన్ని, బహువచనంలోకి మార్చాలి. ఒకసారి కర్తని మార్చుకోవాలి, ఒకసారి కర్మని మార్చాలి. అట్లా మార్చి రాసుకుంటే ఇక్కడే 100 వాక్యాలు రాయొచ్చు. మనం ఇక్కడే 100 వాక్యాలు రాసుకోవచ్చు. ఆ రకంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ఒక్క పుస్తకం చాలండి మనకి. ఏ పుస్తకాన్ని అర్థం చేసుకోండి, సంస్కృతానికి సంబంధించినవి. కాబట్టి ఇది ఒక్క పుస్తకం బాగా పట్టుకున్నామంటే మనకు అనర్గళంగా మనం ఏ పుస్తకాన్ని చదవచ్చు, అన్వయం చేసుకోవచ్చు. భగవద్గీత, రామాయణ, మహాభారత ఇటువంటి పుస్తకాలను అవలీలగా చదివేయచ్చు.
ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. కాబట్టి మనకు ప్రతిదీ శబ్దకోశము దీంట్లో వచ్చిన ధాతువులు నియమాలు పూర్తిగా కంఠస్థం ఉండాలి. అందుకే రివిజన్ చేస్తూ ఉండండి. వీలైతే ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి మొదలు పెట్టేసేయండి. మీకు మీ శిష్యులు ఉంటేనా పిల్లలకు కానీ మొదలు పెట్టేసి, ఇంట్లో అయినా మొదలు పెట్టేసింది. స్టార్టింగ్ నుంచి వాళ్ళ క్లాస్ చెప్పడం మొదలు పెట్టేది చిన్నగా. మీరు చెప్పినప్పుడే ఇంకా క్లారిటీ వస్తుంది. అప్పుడు నేను అనిపిస్తుంది నేను ఇప్పుడు చదువుకున్నాను అని చెప్పి. ఇప్పుడు మీకు వచ్చినట్టుగా ఉంటుంది కానీ అలా అనిపించదు. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు చెప్పడం మొదలు పెట్టేసేయండి. మన దగ్గర నోట్స్ ఉంది కదా, కాబట్టి చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ లాభం అవుతుంది. అప్పుడు నిజంగా వాస్తవంగా అప్పుడు నువ్వు చదువుకుంటావు. ఇప్పుడు చదువుకోవడం లేదు. ఏదో మనం నియమబద్ధంగా వెళ్తూ ఉన్నాం. ఒక బేసిక్ ఇలా చేయాలి ఈ విధంగా ఉంటుంది నేర్చుకుంటున్నాం. కానీ వాస్తవంగా నువ్వు చదువు వాళ్ళకి ఇతరులకు చెప్పినప్పుడే పూర్తిగా అది ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే నీవు చెప్పిన వాక్యం ఇది ఇలాగే ఉండాలి, ఇక్కడ నియమం ఇదే రకంగా పనిచేస్తుంది అని చెప్పి. అందుకే మీరంతా ఎవరు ఎక్కడున్నా కూడా ఇంట్లో వాళ్ళైనా మన పిల్లలకే నేర్పించేది. దానివల్ల నష్టమే లేదు, దీనివల్ల లాభమే. మనిషికి ఆలోచించేటువంటి శక్తి వస్తుంది. మాకు పిల్లలకి సంస్కృతి ఎందుకు వస్తుంది, ఏ పనికి వస్తుంది, మావాడే ఇంగ్లీష్ చదువుతున్నాడు ఏదో భౌతిక విద్య చదువుతున్నాడు అనుకోవద్దు. ఆలోచించే శక్తి విధాన్ని పెంచుతుంది. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఆలోచించి దేవ భాష అనేది మనిషికి మైండ్ పవర్ని పెంచుతున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా ఉంటుంది, వాక్యం ఏ విధంగా వచ్చింది, ప్రతిదీ పాయింటెడ్గా ఉంటుంది కాబట్టి నియమబద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆలోచించడానికి కూడా మైండ్ కు ఒత్తిడి పడుతుంది అన్నమాట. అదే మన జీవితంలో ఎంతో సహాయంగా ఉంటుంది, సహకారంగా ఉంటుంది. అందుకే ఏది కూడా విద్య వ్యర్థం కాదండి, అనవసరం కాదు. ఈ రకంగా ముందు నియమాన్ని అర్థం చేసుకుని ఇక్కడ వాక్యం ఈ రకంగా మార్చడం ఎంత ఆలోచించాలి. ఆలోచన లేకుండా పని చేయలేం కదా. చూసినట్టుగా ఇది అర్థం చేసుకొని చేసేదన్నమాట. దేవ భాష అంతా ఏంటండి అర్థం పూర్వకంగా ఉంటుందన్నమాట. ఇది వాక్య నిర్మాణం. అర్థం కాకుండా ఏదో ఒక వాక్యం పైన ఉంది దాని పక్క రాయనికి కాదు. ఇది ప్రతిదీ మనకు ఎందుకు, ఏమిటి, ఎలా, ఇక్కడ ద్వితీయ భక్తి ఎందుకు, క్రియాపదం ఎందుకు, అవ్యపదం ఎందుకు, ఎవరిని సంకేతిస్తున్నారు, విశేషణం ఏంటి, విశేష్యం ఏంటి. కాబట్టి ఆలోచించేటువంటి శక్తి విధాన్ని మనకు పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు సబ్జెక్టు ఉన్నా లేకున్నా ఇది ఒక దేవ భాష, ఈశ్వర ప్రదత్తమైనటువంటి భాష కాబట్టి ప్రతి ఒక్కరికి నేర్పించండి. ఇది మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఒక మనలో ఉండే సంస్కారాన్ని, సంస్కృతిని జాగరణం చేస్తుందండి. మనలో ప్రతి ఒక్కరిలో ఆ సంస్కృతి ఉంటుంది. కాబట్టి భౌతిక ప్రభావం వల్ల మన సంస్కృతిని, మన సభ్యతలను, మన ఆచార వ్యవహారాలను మర్చిపోతున్నాం. ఇవి చెప్పడం వల్ల ఆటోమేటిక్ గా జాగరణం అవుతాయండి. ఉదాగారం అవుతాయి. ఉదాగారం అంటే జాగరణం అవుతాయి అన్నమాట. తెలియకుండానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ భాష యొక్క మహత్యం అటువంటిది. ఒకసారి మీరు కొంచెం ఈ వాక్య నిర్మాణం చేయడం తెలిసిందంటే ఆటోమేటిక్ గా వ్యక్తి యొక్క విచారణ శక్తి, శైలి, పద్ధతి మొత్తం మారిపోతాయి. అక్కడ చేసేటువంటి ప్రతి విధి విధానం అంతా, ఆ వ్యవహారం అంతా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ మార్పులు వస్తాయండి ఖచ్చితంగా. కాబట్టి అందరూ కూడా చెప్పడం ప్రయత్నం చేస్తూ ఉండండి. వస్తూ అండి. ఇక్కడ మనకు అభ్యాసం 41లో ఈ వాక్యాలు పూర్తిగా అయిపోయాయి. నెక్స్ట్ రేపు అభ్యాసం 42 మొదలు పెట్టుకుందాము. దాంట్లో నుల్ తిరుచి ప్రత్యయాలు వస్తున్నాయి, ఇంకా షష్ఠీ విభక్తి నియమాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అవి రేపు చెప్పుకుందాము. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే.